హలో పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు మోస్ట్ పాపులర్ రెసిపీ అండి. అదే అండి, అందరికీ తెలిసిన రెసిపీనే, పాయసం. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా 50 గ్రాముల సగ్గుబియ్యం అండి. ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. ఈ సగ్గుబియ్యంలో కాసిని నీళ్లు పోసి కాసేపు పక్కనుంచండి. ఇప్పుడు మందపాటి కడాయిలో 1 స్పూన్ నెయ్యి పోసి అందులోనే జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కాసేపు వేపండి. లైట్ బ్రౌన్లోకి రాగానే వేపండి. వేపి దాన్ని తీసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మకానీ అండి, అందరికీ తెలిసి ఉంటుంది. ఈ మకానీ కూడా వేసి బ్రౌన్లోకి రాగానే పక్కనుంచుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 100 గ్రాములు సేమియా అండి, నార్మల్ సేమియానే యూజ్ చేస్తున్నాను నేను. ఆ సేమియా వేపుతూ ఉండండి లో ఫ్లేమ్లో. లైట్ బ్రౌన్ రాగానే 1/2 లీటర్ పాలల్లో 1/2 లీటర్ నీళ్లు యాడ్ చేసి నీళ్లు పోయాలండి. నీళ్లు పోయకపోతే సేమియా చిక్కబడిపోతుంది. ఇప్పుడు అది మసిలిన తర్వాత ఒక పొంగు రాగానే ఇప్పుడు అందులోని నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 1/2 కప్పు పంచదార వేసేయండి. వేసేసి ఒక్కసారి అలా కలుపుతూ ఉండండి. కాసేపు అది మగ్గుతుంది. కాసేపటికి కొంచెం చిక్కబడుతుందండి. ఆ నీళ్లు పోయగానే అది అలాగ చిక్కబడుతుంది. అప్పుడు అందులోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేయగానే కాసేపు అలా ఉంచేసి కలపండి. ఒక్కసారి కలిపిన తర్వాత మనము వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయండి. వేసి ఒక్క నిమిషం అండి, ఎక్కువసేపు వద్దు, చిక్కబడిపోతుంది. చిక్కబడకుండా కాసేపు మగ్గిన తర్వాత దించేసి ఇంకా పక్కన ఉంచేసుకోండి. మగ్గిన తర్వాత ఇంకంతే అండి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఎంతో ఇష్టమైన, అందరికీ నచ్చే రెసిపీ అండి. మరి నచ్చిందా మీకు? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.